రక్షణ పొందిన వాళ్ళందరూ దేవుని బిడలని లేదు, బాప్తీసం పొందిన వాళ్ళందరూ దేవుని బిడలని లేదు, క్రమం తప్పకుండా శరీరం రక్తంలో పాల్పంపులు పొందుతున్నటువంటి వారందరూ దేవుని బిడలని లేదు. మరి ఏముంది అని అంటే, రక్షణ పొందిన తరువాత, మారు మనసు పొందిన తరువాత, బాప్తిసం పొందిన తరువాత మనకి ఒక ఉన్నతమైన క్వాలిఫికేషన్ కావాలి. ఏంటా క్వాలిఫికేషన్ అని అంటే, దేవుని ఆత్మ చేత నడిపించబడటం అనే క్వాలిఫికేషన్. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ చేత నడిపించబడేటటువంటి వ్యక్తి లోక మర్యాదలు అనుసరించరు. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? అంటే దేవుని ఆత్మచేత నడిపించబడటం అంటే అర్థం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, అపోస్తల కార్యముల గ్రంథంలో రాయబడినటువంటి మాట, మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందండి, మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందండి. అప్పుడేం జరుగుతుంది అంటే, పరిశుద్ధాత్మను వరాన్ని